మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్లో ఉన్నాము. నిజామాబాద్ ఏరియాలో వినాయక్ నగర్ అనే ఒక కాలనీ ఉంది. ఈ కాలనీలో గతంలో దాదాపు 9 సంవత్సరాల నుంచి దుర్గామాతని పెట్టేవాళ్ళు అంట. సో నవదుర్గ మహిళా మండలి నుంచి ఈ కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ యాక్చువల్లీ ఇవాళ మెరుగు పండుగ, కాకపోతే అసలు మెరుగు పండుగలో భాగంగా ఇట్లా చేస్తున్నారేమో అని అనుకున్నాము. కాకపోతే 9 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇక్కడ కూర్చుండే పెట్టేవాళ్ళు, ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి కాలనీకి సంబంధించిన మహిళలు చెప్తా ఉన్నారు. సో ఇది అమ్మవారికి సంబంధించిన విజువల్లో చూడొచ్చు. నైవేద్యం అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం. మనకి పరమాన్నం పెట్టడం జరిగింది, టెంకాయలు కొట్టడం జరిగింది, అదేవిధంగా పసుపు కుంకుమ సమర్పించడం జరిగింది. సో ఎవరైతే ఇక్కడ ఈ మహిళా మండలిలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా సంకల్పించుకున్న తర్వాత అమ్మవారికి ఏమైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇట్లాంటి పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి మనకి మహిళలు చెప్తున్నారు. సో ఇది ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు, అసలు ఎట్లాంటి కోరికలు నెరవేరుతూ ఉన్నాయి అనే దానిపైన మనతో మాట్లాడడానికి వినాయక్ నగర్కి సంబంధించిన మహిళలు ఉన్నారు. అమ్మ వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. అమ్మ, మీరు చెప్పండి అమ్మ, ఎట్లా అనిపిస్తూ ఉందమ్మా? అంటే ఇట్లాంటి పూజలు చేస్తూ ఉన్నారు, మెయిన్గా కోరికలు నెరవేరితేనే ఇట్లాంటి పూజలు చేస్తున్నామని మీరు చెప్తున్నారు. అంటే ఏదైనా కూడా నవరాత్రుల టైంలోనే ఇట్లాంటి పూజలు చేస్తున్నారు, కానీ మీరు అమ్మవారిని ఎప్పుడు అననిత్యంగానే కొలిచేటట్టు కనిపిస్తూ ఉన్నారు, మర్చిపోకుండా కొలుస్తున్నారు. మేము ఏదనుకున్నా అది జరుగుతుంది. అది అనుకున్నాక నెక్స్ట్ ఫ్రైడే రోజు చూసుకొని మళ్ళీ కొబ్బరికాయలు కొడతాం. ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ కంపల్సరీ అమ్మవారి ఇక్కడ ఉంది. మాకు అమ్మవారు సంకల్పిస్తుంది. మేము లేడీసే మొత్తం చేస్తాం. ఎవరు మగవాళ్ళు రారు. మొత్తం లేడీస్ అమ్మవారిని సందాలు వసూలు చేయడం కానీ మొత్తం టోటల్ డెకరేషన్ అంటే మగవాళ్ళు కొంచెం హెల్ప్ తీసుకుంటాం, కానీ టోటల్ చేసేది అమ్మవారికి మేమే చేస్తాం. ప్రతిదీ పోయినసారి శివ కళ్యాణం చేసినాం, నవదుర్గల్ని పెట్టినాం. అంతకుముందు సంవత్సరము ఇదేంది అష్టలక్ష్ముల్ని పెట్టినాం. అంతకుముందు సంవత్సరము మంచినే వేసుకున్నాం. ఫస్ట్ చిన్నగా పెట్టుకున్నాం, 50,000 ఖర్చుతోటి పెట్టుకున్నాం. తర్వాత అంచెలుగా ఎదుగుతూ మొన్న 10 lakhs ఖర్చు పెట్టినాం. అంత ఆ అమ్మవారు ఇస్తుంది, మేము పెడుతున్నాం. అందరు నమ్ముతున్నారు, వస్తున్నారు. అనుకున్నవి కంపల్సరీ జరుగుతున్నాయి. ఏదనుకుంటే అది జరుగుతుంది. ఫస్ట్ టైం పెట్టినప్పుడు అంటే మహిళా మండలిగా ఏర్పడి చేయడం అంటే నాటే జోక్, అసలు ఎవరి వల్ల సాధ్యం కాదు అని అనుకుంటారు. ఫస్ట్లో చేసినప్పుడు ఎట్లా ఉంటుండే, అంటే ఎంతతో స్టార్ట్ చేయడం జరిగింది, అమ్మవారిని ఎట్లా కూర్చోబెట్టారు? ఫస్ట్ చిన్నగా ఒక చిన్న షెడ్ వేసినాం, ఓన్లీ చిన్నగానే అమ్మవారు కూర్చోబెట్టి అంతనే. తర్వాత దాన్ని అందరితో కలిపి ఒక దాత రేకుల షెడ్ చేపించాడు, అది చిన్నగా అయింది. మళ్ళీ దాన్ని పెద్దగా చేసినాం. అట్లా పెద్దగా అయిపోయింది. అంతకుముందు ఇక్కడ కూర్చోబెడుతున్నాం. ఇల్లు కట్టిండ్రు, రోడ్డు మీదకి వచ్చేసింది. దానివల్ల మంచిగా ఉంది. అందరు అనుకున్నది జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఏదనుకుంటే అది జరుగుతుంది. అది మాత్రం డబ్బులు వాళ్ళే తెచ్చిస్తారు. కొందరు ఏంటంటే ఉంటారు, ఇస్తారు. కొందరికి పోతాం. ఖర్చులు తగ్గినాయి అనుకో కాలనీ వాళ్ళందరం కలిసి వేసుకుంటాం. నవరాత్రుల ఉత్సవాల టైంలోనే ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. కాకపోతే అనునిత్యం అమ్మవారిని ఆరాధించే వాళ్ళ కనిపిస్తూ ఉన్నారు. ఇంకొకరు ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఎట్లాంటి కోరికలు నెరవేరుతూ ఉన్నాయి? చాలామంది ఇక్కడ గుమిగూడి ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు. కోరికలు అంటే మనం కోరుకున్న ఏదైతే కోరుకుంటామో అది నెరవేరింది అనుకో, ఖచ్చితంగా వచ్చి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం వేసి అమ్మవారిని కొలుసుకొని మళ్ళీ తర్వాత కూడా వెళ్తారు. మళ్ళీ సంవత్సరం మళ్ళీ కోరుకున్నాను అనుకో, మళ్ళీ కోరిక తీరింది అనుకో, మళ్ళీ వస్తారు. అది అంచెలంచెలుగా ఎదుగుకుంటూ పోతుంది. ఎందుకంటే నేను కూడా కోరుకున్నా మా బాబు గురించి. మా బాబుది కోరిక నెరవేరింది. ఇప్పుడు సినిమా వస్తుంది, 14 తారీఖు నాడు విడుదలవుతుంది. నీ దారే నీ కథ సినిమా విడుదలవుతుంది. వేదిరెడ్డి. సో మనము కామన్గా ఎక్కడ చూసినా కూడా ఒక దేవాలయంలో మనం పోయి మొక్కులు మొక్కుతూ ఉంటాము, కానీ ఇక్కడ అమ్మవారు ఓన్లీ నవరాత్రుల టైంలోనే పూజలు అందుకుంటారు. కానీ ఇక్కడ అమ్మవారు లేకున్నా కూడా మీరు ఇక్కడ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కోరికలు కోరుకుంటా ఉన్నారు, నెరవేర్చుకుంటా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తూ ఉంది? మాకు అమ్మవారు ఇక్కడ ఉంది. మేము అమ్మవారు లేదని ఎప్పుడు అనుకోలేము. అమ్మవారు ఉంది, మాకు సాష్టాంగ అమ్మవారు ఇక్కడనే ఉంది కాబట్టి మేము కోరుకున్న కోరికలు అమ్మవారు నెరవేరుస్తుంది. ఆ కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి మేము ఇంకా అమ్మవారికి ఇంకా ఘనంగా పూజలు చేసుకుంటాం. ప్రతి సంవత్సరము ఇంకా ఎదుగుతూనే పోతుంది, కానీ తగ్గది.
ప్రతి సంవత్సరం చేసుకుంటూనే పోతాం. సో ఇంకా ఒక 6 నెలల్లో మళ్ళీ అమ్మవారు రాబోతా ఉన్నారు. ఎట్లా ఎట్లా చేయబోతా ఉన్నారు ఈసారి డెవలప్మెంట్కి సంబంధించి ఎట్లా కూర్చోబెడతా ఉన్నారు? ఇట్లా అమ్మ ఎట్లా చేయించుకుంటే అట్లా చేస్తాం. ఇక ఆమె ఎంత పెద్దగా వేయించాలనుకుంటే అంత పెద్దగా చేస్తాం. ఆమె కోరిక అంతే. ఆమె వచ్చి చెప్తే ఇంత ఇట్లా వేయండ్రి అంటే అట్నే చేస్తాము. సో మీ మహిళా మండలిలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమందితో చేస్తున్నారు ఇదంతా? కాలనీ అంతా మొత్తం కాలనీ వాసులంతా ఇంత అంత అనేది ఏం లేదు, మొత్తము కాలనీ వాసులంతా అంతా మహిళలు కలిసి చేస్తారు. మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఈరోజు యాక్చువల్లీ మనము ఈ ఏరియాకి రావడం జరిగింది. మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా పూజలు చేస్తున్నారు అమ్మవారు పెట్టిన ప్లేస్లోనే మళ్ళీ ఇట్లా పూజలు చేస్తున్నారు అంటే అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి చూడడానికి వస్తే ఇక్కడ అమ్మవారిని దాదాపు 9 సంవత్సరాలుగా అమ్మవారిని ఇక్కడ కూర్చుండపెట్టే మనం ఇక్కడ నిలబడ్డ ఏరియాలనే అమ్మవారిని కూర్చుండపెడతారంట. సో ప్రతి ఇయర్ ఇలాగనే పూజలు చేస్తాము, చాలా అంగరంగ వైభవంగా చేస్తాము అని చెప్పారు. స్టార్టింగ్లో చాలా చిన్నగా స్టార్ట్ చేసినాం, ఇప్పుడు అంచెలంచెలుగా చాలా మంచి డెవలప్మెంట్ చేసుకుంటూ మంచిగా ఉత్సవాలు చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అమ్మవారికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తిగా చేయడం జరిగింది. ఇక్కడ ఒక దీపాన్ని మనము మన హిందూ సంప్రదాయంలో చాలా మంచిగా చూసాము. ఒక దీపం అంటే దైవంగా ఆరాధించే పరిస్థితి, దీపం పెట్టేసి వాళ్ళ మొక్కులు ఇక్కడ నెరవేర్చుకుంటున్న పరిస్థితి ఉంది, పూజలు చేసే పరిస్థితి ఉందని చెప్పేసి మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.